ఆలోచించి ఈ ప్రక్రియలో నువ్వు పొందిన ప్రయోజనాలను గుర్తించట్లేదు. ఏం ప్రయోజనాలు? నా సింగనాదంలో ప్రసాదం కూడా దక్కలేదు. ఎందుకు పనికిరావని అందరూ అనుకుంటున్నా, నువ్వు ఎన్ని పనులు చేసావో తెలుసా? నీ అహంకారాన్ని పక్కన పెట్టి చెయ్యి చాచి అందరినీ చందా అడిగాడు. అంకుల్ గారు వినాయక చందా, ఆంటీ గారు చందా. ఆ ప్రక్రియలో ఎన్ని మాటలు పడ్డా ఓర్చుకున్నావు. వచ్చిన మొత్తాన్ని 10 రోజులు ఎలా ఖర్చు చేయాలో చక్కటి ప్రణాళిక వేసావు. నీతో ఉన్న వాళ్ళని ఒక నాయకుడిలా నడిపించావు. మా పందిరిని చూసి ఊర్లో ప్రతి ఒక్కడు ఇది పందిరా ఏముందిరా అనకపోతే నా పేరు మధువే కాదురా. కష్టం వచ్చినప్పుడు క్షణం కూడా ఆలోచించకుండా నిలబడ్డావు. వచ్చిన సొమ్ము సరిపోనప్పుడు సమయస్ఫూర్తితో ఆలోచించి సరిచేసావు. ఇవన్నీ నువ్వు పొందిన ప్రయోజనాలే కదా. అయ్యి బాబోయ్, నేను ఇది చేస్తానా?